అందరికీ నమస్తే అండి. మీరు టైలరింగ్ పని చేస్తున్నట్టయితే చాలా సంవత్సరాలుగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరెప్పుడూ కూర్చొని ఉంటారు కాబట్టి మీకు డిస్కులు దెబ్బతినే అవకాశం ఎక్కువ ఉంటుంది. డిస్క్ దెబ్బతినే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి చాలా సంవత్సరాలు చేస్తే మీకు బ్యాక్ పెయిన్ వస్తే పడుకోవడం, రెస్ట్ తీసుకొని మళ్ళీ రిలాక్స్ అయ్యి ఇట్లా పని చేయడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. కాబట్టి టైలరింగ్ పని ఒక 1 ఇయర్ 2 ఇయర్ నుంచి 2 ఇయర్ అయిపోయింది అని అనుకుంటే ఏం చేయాలంటే, మీరు బ్యాక్ పెయిన్ ఇట్లా స్టార్ట్ అయినా కాకున్నా కూడా మీరు 12 mm ఉండాలి డిస్క్ అనేది. 12 mmకు తగ్గొద్దు. అది ఏంటంటే 12 mm నుండి మీకు 4కి కానీ 3కి కానీ ఇట్లా 4కి వచ్చేంత వరకు కానీ 5 4 ఇట్లా 3కి వచ్చేంత వరకు కానీ 70-80% దెబ్బతినేంత వరకు కానీ దగ్గరికి వచ్చేంత వరకు కానీ మీకు బ్యాక్ పెయిన్ అనేది రాదు. అట్లయితే ఏమైతే కొన్ని సంవత్సరాలు 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కుట్టిన తర్వాత మీరు టైలరింగ్ పని చేసిన తర్వాత అది దగ్గరికి వచ్చి ఆ తర్వాత మీరు ఆ టైలర్ పని అనేది చేసుకోలేరు. అంటే దాని మీద జీవనోపాధి అనేది మీరు సాగించేది. కాబట్టి మీరు 2-3 ఇయర్స్ అయింది అంటేనే, లేదంటే మీ ఏజ్ 2-3 ఇయర్స్ నుండి వర్క్ చేస్తున్నారంటేనే మీరేంది ఒక ఎక్స్రేనైనా లేదా స్కానింగ్ తీయించుకొని మీరు 4కి 3కి లేదా 5-4-3కి వచ్చేంత వరకు కూడా మీకు బ్యాక్ పెయిన్ రాదు. అంటే 70-80% దెబ్బతినేంత వరకు రాదు. కాబట్టి దాని మీద అనేది మీకు ఒక అవగాహన ఉంటే మీరు ఎవ్రీ ఇయర్ ఒక ఎక్స్రే తీయించుకొనైనా దగ్గరికి వస్తున్నారు లేదా చెక్ చేసుకుంటే మీరు జీవితాంతం టైలర్ వర్క్ అనేది దాన్ని మీరు చేసుకుంటూ పోవచ్చు. ఈ డిస్క్ ప్రాబ్లం వల్ల మీరు ఆగే అవకాశం అనేది ఉండదు దానివల్ల. అందుకోసమని మీరు ఎవ్రీ ఇయర్ కూడా డిస్క్ని చెక్ చేసుకోండి. ఒక స్కానింగ్ లేదా ఒక ఎక్స్రేనా తీసుకొని 12 mmకు తగ్గొద్దు డిస్క్. 3కి వచ్చిన తర్వాత వస్తుందండి నేను చెప్పినట్టు. అట్లాంటి పెయిన్ కిల్లర్స్ వాడడం కానీ ఇట్లాంటివి ఏం కూడా చేయకండి. వచ్చినప్పుడు ఈ డే అంతా వర్క్ చేస్తూ ఈవినింగ్ పెయిన్ వచ్చిన తర్వాత నైట్ పడుకొని రిలాక్స్ అయ్యి పొద్దున వరకు ఫ్రీ అవుతుంది అనే ఫీలింగ్లో కూడా ఉండకండి. ఎందుకంటే చాలాసేపు కూర్చున్న పెయిన్ వస్తుంది, తర్వాత రిలాక్స్ అయింది అంటే అది ఏంటంటే 12 నుంచి 3కి 4-3కి వచ్చేదాకా కూడా మీకు రిలీఫ్ ఇస్తూనే ఉంటుంది. ఇక 3కి వచ్చింది అంటే మీకు ఆ కంటిన్యూషన్లో నొప్పి ఉంటుంది. ఇక తగ్గడం అనేది ఉండదు. మీరు కూర్చున్నా పడుకున్నా తగ్గడం అనేది ఉండదు. ఎందుకంటే అప్పటి వరకు దగ్గరికి వచ్చేంతసేపు దీని మీద అవగాహన మీకు లేకపోవడం వల్ల అది దగ్గరికి వస్తుంది. దగ్గరికి వచ్చేంత వరకు కూడా మీరు దాని మీద అవగాహన లేక పెంచుకొని అప్పుడు వర్క్ మానేసి ఇబ్బంది పడవలసిన పరిస్థితి వస్తుంది. చివరి వరకు అది మీకు పెయిన్ కిల్లర్స్ వాడుకుంటూ పోతే సర్జరీకి దారితీసే అవకాశాలు ఉంటాయి. సర్జరీ అనేది వరకు తీసుకుపోవద్దు. సర్జరీ కూడా చేయించుకొని ఫెయిల్ అయ్యి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫెయిల్ అయ్యి మంచాల పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు అదంతా అవసరం లేదు. 12 నుంచి 12 దగ్గర ఆపుకొని మీరు జీవితకాలం డిస్క్ దెబ్బతినకుండా మీరు పని చేసుకోవచ్చు. దాని మీద మీకు అవగాహన లేదు. ఫస్ట్ అవగాహన పెంచుకోండి, సరిపోతుంది. మనం ఎంగేజ్ నుండే వర్క్ స్టార్ట్ పెట్టే ముందు నుండే ఒక 2 ఇయర్స్ అయిందనుకోండి, మీరు అప్పుడు ఒక ఎక్స్రే తీయించుకొని డౌన్ అవ్వకుండా చూసుకోండి. మీరు సరిపోతుంది అంతే. దానికి ఏం చేయాలో అనేది, ఎలా చేయాలి, ఎలా కాపాడుకోవాలి అనేది నేను ఆరోగ్యమైన సమాజం కోసం నేను సైతం అనే ఒక వీడియో చేశాను ఈ యూట్యూబ్లో. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అందులో మీరు నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. అది దెబ్బతిన్న తర్వాత కూడా మీకు నార్మల్కి రావడానికి నేను చెప్పాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ చివరిలో నేను మీకు నెంబర్ ఇచ్చాను, లేదా నాకు మెసేజ్ పెట్టండి. నేను మీకు ఎలా చేయాలి, ఎలా కాపాడుకోవాలని నేను మీకు చెప్తాను. మీరు మందులు వాడుతున్న కొద్దీ ఇంకా టైం వేస్ట్ చేస్తున్న కొద్దీ ఈ నడు నుంచి మీకు కిందికి లాగడం, సయాటికా నరువు లాగడం, చాలా పెయిన్ ఇట్లా సైడ్ నుంచి లాగడం, కింది వరకు పాదం వరకు లాగడం కూడా మీకు గమనించవచ్చు. ఫస్ట్ ఈ నడుము నుంచి పిరల నుంచి తొడ నుంచి ఈ మోకాల నుంచి పిక్కల వరకు ఇలా పాదం వరకు అది పెరుగుతూ క్రమంగా మీ డిస్క్ ఎలా దెబ్బతింటుందో అట్లా పెరుగుతూ వస్తూ ఉంటుంది. లాస్ట్ టైంలో కంటిన్యూషన్గా నొప్పి ఉంటుంది. ఎందుకంటే డిస్క్ ఎంత దెబ్బతినుకుంటూ వస్తూ ఉంటే ఆ పెయిన్ అంతంత సివియర్ అవుతూ ఉంటుంది. దాన్ని మీరు గమనించుకోండి. మెడిసిన్స్ వాడడం వల్ల ఇది చాలా వరకు పెరిగి మీకు తీవ్రంగా నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పెరుగుతూ వస్తూ దీని స్పర్శ లేకుండా పోయి పడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. దీన్ని గమనించి జాగ్రత్త పడండి.